నమస్తే. ఎటకేలకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో గతంలో కొన్ని రోజులు చెప్తా ఉన్నారు బండ్ల గణేష్ గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం, ఎల్బీ స్టేడియం ఒక 2 రోజుల ముందు పోయి అక్కడ పడుకుంటా అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఆయన అన్నది అన్నట్టుగానే నిజమైంది. సో ప్రస్తుతం మనతో పాటు బండ్ల గణేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు. అన్న నమస్తే. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు అన్నది అనుకున్నట్టుగా 2 రోజుల ముందు పోతా ఎల్బీ స్టేడియంలో పడుకుంటా అన్నారు. సో అన్నట్టుగా జరిగింది. రేవంత్ రెడ్డి గారు అదే ఎల్బీ స్టేడియంలో సో ప్రజలందరి ముందు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వారం రోజుల పాటు ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఎట్లా మీకు అర్థం కావట్లేదా? ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం బతుకుతున్న ముఖ్యమంత్రి, 20 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి, ఆఖరికి తన భద్రతను కూడా కుదించి నాకు 9 వెహికల్స్ చాలు, నా వల్ల జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు, నేను ప్రజల కోసం ప్రజల్లో ఒకటిగా బతకాలనుకుంటున్నా, కానీ ఆర్భాటాలతో అందుబాటులో నేను ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనుకుంటున్నా, నేను అందరిలో ఒకటిగా ఉండాలనుకుంటున్నా అని ఆయన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతం, అనితర సాధ్యం. ఆయన పోతున్న స్పీడ్ చూస్తుంటే తెలంగాణ స్థాయి ఎక్కడికో ఈ భారతదేశం నంబర్ 1 అయిపోయి చిరస్థాయిగా ఉండిపోయే ముఖ్యమంత్రిగా అనిపిస్తున్నారు. ఆయన నిర్ణయాలు కానీ, ఆయన ఉత్సాహం కానీ, సీఎం గారు చేసుకుంటున్న పనులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతకుముందు చాలామంది ఎంతో ప్రజా దుర్యోగం, ఆయన కావాలంటే సీఎం గారు ఒక పెన్నుతో చెప్తే ఒక 4, 12, 20 4 సెటప్ కార్లు, కొత్త కార్లు తెప్పించు, కానీ పాత కార్లకే రంగు మార్చుకుంటా పాత కారులో తిరుగుతూ అంటాం. కానీ ప్రజాధనాన్ని వృధా చేయకుండా నేను ప్రజాసేవకుడిని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, నేను ప్రజాసేవకుడు అని ఆయన పోతున్న విధానం కానీ ఎక్స్ట్రానరీగా ఉంది. వాళ్ళు ఇంతకుముందు ఇక్కడి నుంచి మహారాష్ట్ర ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఏదో గవర్నమెంట్ పని కూడా కాదు, ప్రభుత్వ పని కూడా కాదు, ప్రభుత్వ పని కాకుండా వాళ్ళ సొంత పని కోసం దాదాపు 1000 నుంచి 1200 కార్లు ఇక్కడ మొదలు పెడితే జహీరాబాద్ అవుతుందా కార్లు ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం పోతానే ఉన్నాయి. అదంతా ప్రజల డబ్బే, అదంతా తెలంగాణ ప్రజల డబ్బే. తెలంగాణ ప్రజల డబ్బులు విచ్చలవిడిగా వీగుతూ అహంకారంతో మొత్తం దాన్ని మొత్తం ఆగమాగం చేసినట్టు డబ్బుల్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఎవరన్నా సీఎం గారు క్యాన్వాయ్ తగ్గించుకుంటారండి? ఇప్పుడు ఎంత గొప్ప ఉన్నాయండి. 15 బళ్ళు వద్దు, 9 బళ్ళు కావాలంటే ఆయన చూడండి ఎంత గొప్ప. గణేష్ అన్న కేవలం మెచ్చుల కోసమేనా, లేకపోతే నిజంగా ప్రజా ఆ యొక్క ఆస్తులు కావచ్చు, ఆ డబ్బును దుర్వినియోగం చేయొద్దనే నిన్న ఒక స్టేట్మెంట్ కూడా చూసినాం. ఏదైతే సీఎం కాన్వాయ్ పోతుంటే ప్రజలకు ఇబ్బందులు పడొద్దు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టొద్దంటూ ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. సో ఎవరు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇంతవరకు ఏ సీఎం చేయలేదు. సో ఎట్లా చూసుకోవచ్చు అంటే మీరు ఎట్లా చూస్తారు? నాకు అర్థం కాల. మెచ్చుల కోసం అంటారు, మెచ్చుల కోసం ఏందండి? ముఖ్యమంత్రి గారు అనుకున్నది అయిపోయినాక ఆయనకి మెచ్చులు ఏం అవసరం? ఎట్లా పరిపాలన చేస్తున్నాడు, ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు ప్రజానాయకుడు, ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాదు, ఒక వీరుడుగా వచ్చి ముఖ్యమంత్రి, జనంలోంచి జననాయకుడు ఆయన, ప్రజానాయకుడు ఆయన. ఆయన మనసులో ఉన్నది చేస్తాడు, జనం కోసం, మీ మెప్పుల కోసం ఎవడో చెప్పుకుంటాడని చేయడు ఆయన. ప్రజల కోసం పోటపడేవాడే మన ముఖ్యమంత్రి. గత ముఖ్యమంత్రి కాన్వాయ్ పోతుంది అసెంబ్లీకో లేకపోతే ఎడుకో అంటే మొత్తం ట్రాఫిక్ అంతా 2-3 గంటలు స్తంభించేది. మీరు కూడా అట్లాంటి సందర్భాలు ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఇబ్బంది పడద్దు, నా కాన్వాయ్ పోయేటప్పుడు ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టొద్దు అనేటువంటి స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. బేసిక్గా ఏం చెప్పాలంటే, అంత ముఖ్యమంత్రి గారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చేవాడు సార్, 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చేది, పెద్ద ప్రజలకు ఇబ్బంది అయ్యేది కాదు. ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ కావడం ఎక్కడో ఉండేవారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేవాడు కాదు. ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే పండగ ఆ రోజు అంతే. ఈ ముఖ్యమంత్రి గారు 24 గంటల ప్రజల్లో ఉంటాడు కాబట్టి ఆయన ఇంటికి పోతే పండగ, ఆయన ఇంటికి పోయేది లేదు, పండగ వచ్చేది లేదు, ఆయన పని చేస్తూనే ఉంటాడు. నేను రేవంత్ రెడ్డి గారు 20 గంటల పని, ఉదయం 5:30 కాడి నుంచి సాయంత్రం 12 వరకు అందరిని కలుస్తున్నాడు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాడు. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం తెలంగాణ శ్రేయస్సు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం, ఆయన రాబోయే తరాలకు కూడా ఆయన పేరు గుర్తుండిపోయే విధంగా కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉండే విధంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజా దర్బార్ అనేది ఒకటి ప్రజావాణిగా మార్చారు. అక్కడ నిన్న పోయి చూస్తే మామూలు లేదు, 1 కిలోమీటర్ వరకు క్యూ ఉన్నది. సో గతంలో రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి, అంత రెస్పాన్స్ వస్తుంది. ఏం చెప్తారు మీరు? 100% సార్. నాకు కూడా రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఫస్ట్ రోజు నాకు రాజశేఖర రెడ్డి గారు బాగా గుర్తొస్తున్నారు. అరే ఆ రోజులు ఇట్లుండేది కదా. నేను కూడా నిన్న ప్రజా దర్బార్ ప్రగతి భవన్కి ఆ సైడ్ పోయి ప్రజాభవన్కి అటు పోతే అవన్నీ రాజశేఖర రెడ్డి గారిని కలిసినాయి, అవన్నీ బాగా గుర్తొచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు కూడా చిరస్థాయిగా చరిత్రలో ఉండిపోయే విధంగా పరిపాలిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది అంతే. మీ రోల్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? కాంగ్రెస్ పార్టీలో ఇదే రోలు అంటే కార్యకర్తగానే ఇంకో లేదనే ఇదే రోల్, ఏం రోల్ ఉంటుంది ఇదే రోల్ ఉంటుంది, ఏదైనా మంచి జరిగే రోల్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద బండ్ల గణేష్ గారు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తన బాధ్యతలను
ఇక బాధ్యతలు మాత్రం సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల శ్రేష్ఠ కోసమే పనిచేస్తారంటూ బండ్ల గణేష్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.